నమస్కారం. ధర్మయోగ ధార ఛానల్‌ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం మన ఛానల్‌లో దేవతా సంబంధమైనటువంటి వీడియోలు పెడుతూ ఉంటాం. మీ అందరికీ తెలిసిందే. దాంతో పాటుగా ఇతర మతస్థులు మన మతంలో ఉండేటువంటి దేవతలను కానీ, మన ఆచారాలను కానీ తక్కువ చేసి సాక్ష్యము అని చెప్తూ ఉంటారు. టెస్టిమోనీ అని చెప్తూ ఉంటారు. ఈ దేవుళ్ళలో ఏమీ లేదు, నిజమైన దేవుణ్ణి మేము తెలుసుకున్నాం అనేటువంటి అర్థం వచ్చేలాగా వారు కొన్ని వీడియోలు పెడుతూ ఉంటారు. అలా చాలా వందల వేల వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోల మీద మనకు అభ్యంతరం ఏమీ లేదు, వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే. అయితే మన అభ్యంతరం అంతా మనం ఎప్పుడు చెప్పుకున్నట్లుగా మన దేవతా ఆచారాలను కానీ, మన దేవతామూర్తుల గురించి కానీ, లేదా మన దేవీ దేవతా పూజా విధానాల గురించి కానీ, లేదా మన ఆచారాల గురించి కానీ ఎవరైనా కనుక తక్కువ చేసి మాట్లాడితే సహజంగా మనందరికీ కూడా దాని మీద కాస్త మనస్సుకి బాధ కలిగి నొచ్చుకుని మనం కూడా దానికి ఏదో ఒక కౌంటర్ ఇవ్వాలనుకుంటాం కదా, సహజమే కదా. అటువంటి వీడియోనే ఇదిగో ఈ అబద్ధపు సాక్ష్యాన్ని ఖండించేటువంటి వీడియో. సహజంగా నాకు ఉండేటువంటి పరిచయస్తుల్లో కానీ, స్నేహితుల్లో కానీ అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. అందరము కూడా కలిసిమెలిసి ఉంటాం. మాకు వారికి ఈ రోజు వరకు ఎటువంటి ఈ మత సంబంధమైనటువంటి భేదాభిప్రాయాలు ఏమీ రాలేదు. ఎందుకని వారి ఆచారాలు వారు పాటించుకుంటున్నారు, మా ఆచారాల్లో మనం ఉన్నాం. మనకి వాళ్ళకి ఏ గొడవ లేదు. సహజంగా 100కి 60 నుంచి 70% మంది ఇతర మతస్థులకి మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే ఎక్కడో ఉండేటువంటి 40% ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మనల్ని రెచ్చగొట్టేలాగా ఒక మాట మాట్లాడటం, ఇన్నాళ్ళు మనకి సపోర్ట్గా స్నేహంగా ఉండేటువంటి ఈ 60% మంది కూడా కేవలం మతం అనేటువంటి ఒక దారానికి ముడిపడి వారికి సపోర్ట్ చేయడంతో ఇదిగో ఈ మత ఘర్షణలు ప్రారంభమవుతూ ఉన్నాయి. కనుక నేను చేసేటువంటి వీడియోస్లో ఏ భగవంతుణ్ణి కానీ, అంటే వారు నమ్మేటువంటి దేవుడు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ దేవుణ్ణి కానీ, లేదా వారి ఆచారాలను కానీ నేను ఎక్కడా తక్కువ చేయలేదు, చెయ్యను కూడా ఇక ముందు. ఎందుకని ఇందాక చెప్పినట్టుగా నాకు అన్ని మతాల్లో స్నేహితులు ఉన్నారు. మనం అందరినీ కావాలనుకుంటాం, సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలనుకుంటాం. అయితే మన అభ్యంతరం ఏదైతే ఉందో, అతను చెప్పినటువంటి ఈ టెస్టిమోనీ కానీ, సాక్ష్యం కానీ ఎక్కడ నాకు అభ్యంతరం అనిపించిందో, ఎక్కడ అది తర్కానికి అందట్లేదో అది మాత్రమే నేను మాట్లాడుతున్నాను. పైపెచ్చి ఇందులో నేను సెలెక్ట్ చేసుకునే వీడియోస్ కూడా దేవతామూర్తుల పేర్లు చెప్పి ప్రత్యక్షంగా ఆ దేవీ దేవతామూర్తులను కానీ, లేదంటే కులం పేరు చెప్పి కానీ, లేదా ఆచారం పేరు చెప్పి కానీ ఇది తప్పు అని ఎవరైతే చెప్తున్నారో వారు చెప్పింది ఎందుకు తప్పు అనేటువంటి ఖండన వీడియోలు మాత్రమే నా యొక్క ఛానల్లో ఉంటాయి. కానీ నేను అసలు ఏ మతస్థులు ఈ వీడియోల వల్ల నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. పైపెచ్చు ఇంకా క్రైస్తవులు కానీ, లేదా ఇంకేదైనా మతంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నేను చేసేటువంటి వీడియోల్లో ఏదైనా తప్పు ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని నేను సరిదిద్దుకుంటాను అని మీకు ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను. గత వీడియోలో కొంతమంది క్రైస్తవులు వచ్చి కామెంట్ కూడా చేశారు, ఏ దేవుడు ఉంటాడు, ఎంతమంది దేవుళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ పిడివాదన ఏదో చేసుకుంటూ పోయారు. మీరు ఆ పాత వీడియోలో కామెంట్స్ లో చూసుకోవచ్చు. అయినా కూడా మేము ఎక్కడా ఒక మాట తూలి వాళ్ళతో మాట్లాడలేదు. వినమ్రంగానే వారందరికీ సమాధానం ఇవ్వటం జరిగింది. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా వారికి అటువంటి సమాధానాలే నా నుంచి వస్తాయి. ఎక్కడా కూడా ఆగ్రహంతో ఒక మాట మాట్లాడటం కానీ, ఒక దుర్భాష ఏదైనా వాడకూడనటువంటి పదం కానీ వారు వాడినప్పటికీ కూడా నేను వాడను. అంతేకాదు ఏ కామెంట్ని నేను డిలీట్ చెయ్యను. ఎందుకంటే మేము ఎలా స్పందిస్తున్నాం, వారు ఎలా స్పందిస్తున్నాం అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది, అటు క్రైస్తవులకు కానీ, ఇటు హిందువులకు కానీ. ఇక ఈరోజు విషయానికి కనుక వస్తే, ఈరోజు ఈ బ్రదర్ ఎజ్రా అనేటువంటి ఆయన సహజంగా వీళ్ళందరూ చెప్పుకున్నట్టుగా హిందూ కుటుంబం నుంచి రక్షింపబడ్డట. సరే, అది రక్షణో శిక్షణో మనకు అనవసరం. కాకపోతే ఇందులో కనకదుర్గ అమ్మవారి గురించి మరియు కొంతమంది పాటించేటువంటి ఆచారాల గురించి చాలా తక్కువగా మాట్లాడాడు. దాని నిమిత్తం నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఇక ఎక్కువ ఆలస్యం లేకుండా వీడియోని ప్రారంభం చేద్దాం. అయోగ్యుని, అపాత్రుని, ఎన్నికలైనటువంటి నన్ను మీ మధ్యలోకి తీసుకొని వచ్చి ఈ సాక్ష్యాన్ని వినిపించడానికి దేవుడిచ్చిన మహా కృపను బట్టి, కనికరాన్ని బట్టి మొదటగా దేవునికి వందనస్తున్నై ఉన్నాను. రెండోదిగా మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు జోషి ద్వారా ఈ సాక్ష్యాన్ని మీకు వినిపించడానికి, అలాగే సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా వినడానికి తమ్ముడు జోషిని దేవుడు లేపుకొని ఈ రోజున ఈ రీతిగా ఈ సాక్ష్యాన్ని వీడియో చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన కనికరాన్ని బట్టి ఎంతగానో దేవుని మనం స్తుతించే వారమై ఉన్నాము. ఆమె చెప్తారా? రైట్, మంచిది. ఇప్పుడు నేను మీకు నా సాక్ష్యాన్ని పంచుకుంటాను, జాగ్రత్త వినాలి. ప్రభునామని బట్టి మరొకసారి మీకు అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నా. రెండోది మాది ఏంటంటే, నెల్లూరు జిల్లాలో పోట్లపూడి అనే గ్రామం అది. పోట్లపూడి అనే గ్రామం. ఆ గ్రామంలో మేము పచ్చి విగ్రహారాధికులం. యేసు ప్రభు అంటే అస్సలు గిట్టదు.
ఇంకో విషయం చెప్తాను, యేసు ప్రభుని కానీ నమ్ముకొని మా గ్రామంలోకి వస్తే అక్కడ ఉండే పొజిషన్ ఏంటంటే బావిలో నీళ్లు తోడనీరు, పంపుల దగ్గరికి వెళ్ళి నీళ్లు కొడితే పొర్రపాటున రానివ్వరు, అంగళంలోకి వెళ్ళి సరుకు తెచ్చుకుందామని అక్కడ పోతే సరుకు కూడా తీసుకొనిరు. రెండోది, ఎక్కడి నుంచి అయినా సరే ఒకవేళ ఆ ఊర్లోకి క్రైస్తవులు కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు కానీ వస్తే వచ్చిన వెంటనే తిరిగి మళ్ళీ పంపించాలి. ఇంకో మాట చెప్పిన, అమితమైన నిష్ఠ గరిష్టతో జీవించినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో యేసు ప్రభు నమ్ముకోవడం అనేది అసాధ్యం. ఒకవేళ ఎవరు వచ్చినా ఆ ప్రాంతంలో నిలవనీరు. సాయంత్రం కల్లా ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కలిసి ఒక దగ్గరకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయినంత వల్ల ఒప్పుకోరు. అటువంటిది ఆ ప్రాంతం. అటువంటి ప్రాంతంలో నేను పుట్టాను. మా తల్లిదండ్రులకి మేము 3 పిల్లలు. ఒకటి అందరికంటే పెద్దాన్ని అక్క, రెండోది చెల్లెలు, మూడోది నేను. ఒక మగ పిల్లవాడిని, 2 వచ్చి ఆడపిల్లకారు. మొత్తానికి విగ్రహారాధికుల కుటుంబంగా జీవిస్తా ఉన్నాం. అయితే నా వయసు 13 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే భయంకరమైనటువంటి చలి, జ్వరం నాకు వచ్చింది. ఆ 13 సంవత్సరాల వయసులో వచ్చిన జ్వరం అదే కొత్తగా నా జీవితంలో కూడా, చిన్నతనంలో ఏమొచ్చిన నాకు తెలియదు కానీ నా జీవితంలో భయంకరమైనటువంటి సంభవం అదే. మరి చలి జ్వరంతో పట్టుకుంటే మా మమ్మీ, ఆ రోజు మా డాడీ పనికి వెళ్ళున్నారు, మా మమ్మీ మాత్రం ఒకటే ఇంటికాడ ఉంది. పిల్లలు దొరికితే జ్వరంతో చాలా భయంకరమైనటువంటి జ్వరం వస్తూ ఉంది. ఇట్లాగే పెడితే ఒకవేళ జ్వరం ఎక్కువైపోయి చలి ఎక్కువైపోతే ఇతనికి భరాయించుకోవడం మనకు కష్టమని మా డాడీ పనికి వెళ్ళుంటే ఒక వ్యక్తి చేత చెప్పనిపించారు, అయ్యా ఫలానా ప్రకాశం గారి కుమారుడికి మరి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది, తొందరగా రమ్మన్నాడని పొలంలో ఉండే ఆయన్ని పిలవనిపించింది. సరే మా డాడీ వచ్చాడు. మరి జ్వరంతో చలితో పండుకున్నటువంటి నన్ను తీసుకొని మా డాడీ మా మమ్మీ మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఆయన ఉన్నాడు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ చేతికుండా ఇంజక్షన్ ఇచ్చినా అప్పటికప్పుడే తగ్గిపోతాడు, మాత్రలు టాబ్లెట్ ఇచ్చినా అప్పటికప్పుడే తగ్గిపోతాడు. అంత ఫేమస్ అతను. అయితే ఆయన దగ్గర తీసుకెళ్ళగానే ఏం బాబు ఎలాగుంది ఏంటంటే నేను చెప్పిన, అయ్యా నాకు చలి ఉంది, జ్వరంగా ఉండదు అని చెప్పా. అందుకని ఆ బ్రదర్ ఏమన్నాడంటే భయపడలేదు, 2 ఇంజక్షన్లు వేస్తా, 7 రోజులకి టాబ్లెట్లు ఇస్తా, మొత్తం పోతుంది, భయపడబాకను. సరే అన్నాడు. 2 ఇంజక్షన్లు వేసాడు, 7 రోజులు టాబ్లెట్లు ఇచ్చాడు. మొత్తం నన్ను తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. 7 రోజులు టాబ్లెట్లు వాడితే అది చలి అయితే తగ్గింది కానీ జ్వరం మాత్రం తగ్గల. అప్పుడు మళ్ళీ మా డాడీ మమ్మీ తీసుకెళ్లారు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. ఏం బాబు ఎలాగుంది నీకు పరిస్థితి అంటే, అయ్యా చలి అయితే తగ్గింది కానీ జ్వరం మాత్రం తగ్గలేదు అని చెప్పా. అట్లాగైతే ఈసారి నీకు ఇంజక్షన్లు మారుస్తా, రెండోది వచ్చి టాబ్లెట్లు కూడా మారుస్తా అని. సరేనయ్యా. మొత్తానికి ఇంజక్షన్ మార్చాడు, టాబ్లెట్లు మార్చాడు. మళ్ళీ ఇంకొక 7 రోజులకి ఇచ్చాడు. మొత్తానికి ఇంటికి తీసుకుపోయింది, 7 రోజులు వాడింది. పొరపాటున కూడా జ్వరం అనేది తగ్గల. అప్పుడు 3వసారి మళ్ళీ నేరుగా అసలు ఏంది కారణం ఎందుకు తగ్గలేదని 3వసారి మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళగానే ఈ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఏం చేశారంటే నా సాయి చూసిన వెంటనే, ఏం బాబు ఎలా ఉంది నీకు, జ్వరం తగ్గిందా అన్నాడు. జ్వరం ఎక్కడ బాబు తగ్గేది, జ్వరం దొరుకుతుంది దినదిన ఎక్కువైపోతుంది కానీ తగ్గేదని ప్రసక్తి లేదన్న. అప్పుడు ఆయనకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నేను ఇచ్చిన టాబ్లెట్లు కానీ నేను ఇచ్చినటువంటి మాత్రలు కానీ ఖచ్చితంగా బాగా అవ్వాలా. నా దృష్టిలో నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 30 సంవత్సరాల్లో వాడినటువంటి ఇంజక్షన్లు, 30 సంవత్సరాలు వాడినటువంటి టాబ్లెట్లు ఇస్తే 2 సార్లు 15 రోజులు వాడిన ఈ అబ్బాయికి పాలేదంటే ఖచ్చితంగా ఈ అబ్బాయికి ఏదో రకమైన జబ్బు అనిపించింది అని ఆ బ్రదర్ ఏం చేశారంటే మా మమ్మీని పిలిచాడు. అమ్మ నీకు ఒక విషయం చెప్తాను, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే చిన్న జబ్బునైనా పెద్ద డాక్టర్తో చూపించాలా అన్న వాదనతో మాట్లాడాడు ఆయన. సరే వెంటనే ఏం చేశాడంటే, ఇక నేను పనికిరాను, ఈ అబ్బాయికి ఉన్న జబ్బుకి నేను పనికిరాను కాబట్టి నెల్లూరులో ఒక డాక్టర్ గారి పేరు చెప్పి ఆ డాక్టర్ గారి చీటి రాసి మీ చేతులు పెడతా, మీరు నేరు డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోండి, ఆయనైతే కరెక్ట్గా చూసి చెప్తాడు అన్నాడు. సరే నేను గబగబా సీటు రాశాడు, మా మమ్మీ చేతులు పెట్టాడు. ఇక మా మమ్మీ డాడీ నేను 3 కలుసుకొని మా ఊరి నుంచి ప్రయాణం అయ్యి నెల్లూరులో దిగి, నెల్లూరులో నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్లు ఉంటుంది ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అక్కడికి. ఆ 2 కిలోమీటర్లు ఆ రోజుల్లో ఆటోల్లో కానీ ఎక్కువగా ఏముండేదంటే దాన్ని ఏమంటారు రిక్షాలు ఉండేది. ఆ రిక్షాలో ఎక్కించుకొని నేరు మమ్మల్ని 3 తీసుకెళ్తే నాకంటే ముందు వరుసలో 19 మంది ఉన్నారు. నేను 20వ నెంబర్ కలిగిన వ్యక్తిని. సరే నేరు కలుసుకుని వెళ్ళా. డాక్టర్ గారికి చెప్పారు, మా మమ్మీ అన్నది, అయ్యారు మరి బాబుకి చూడగలుగుతారంటే ఆయన ఏమన్నాడంటే, అమ్మ నీకంటే మొత్తం 19 మంది వచ్చి ఉన్నారు, ఈ 19 మందికి అయిపోతేనే మీరు చూసేది. ఇంకో విషయం, చూసేటప్పుడు కూడా మీరు తొందరపడితే కుదరదు. ఆ అబ్బాయికి 3 ఎక్స్రేలు తీయాలి. ఒకటి యూరిన్ ఎక్స్రే తీయాలి, 2 వచ్చి బ్లడ్ తీయాలి, 3 వచ్చి పాస్ తీయాలి. ఈ 3 ఎక్స్రేలు తీస్తే అవి మీ చేతికి వచ్చేలకి కరెక్ట్గా సాయంత్రం 5 గంటలు అవుతుంది. ఈ 5 గంటల దాకా ఉండగలిగితేమో ఉండండి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం, తెలుపుని రేపు పొద్దునైనా రండి అని చెప్పాడు. మా మమ్మీ అన్నది, అయ్యా ఈ రోజు అట్ట పని పూర్తి చేసేసుకొని మేము వచ్చాము కాబట్టి అది సాయంత్రమైనా సరే ఖచ్చితంగా ఉండి తీసుకెళ్తాము అని మా మమ్మీ డాడీ ఇద్దరు చెప్పారు. సరే నా అయిపోయారు. కరెక్ట్గా అనుకున్నట్టుగా రక్తం తీసుకున్నారు, బ్లడ్ యూరిన్ తీసుకున్నారు, గల్ల 3 తీసుకున్నారు, పరీక్ష చేశారు. సాయంత్రం 5 గంటలకి ఏం చేశారంటే ఆ డాక్టర్ కింద ఉండే ఒక అసిస్టెంట్ డాక్టర్ గారిని వీళ్ళు పిలిచారు. బ్రదర్ వాళ్ళ దగ్గర పాట్లపూడి అనేటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళు 3 ఉన్నారు, భార్య భర్తలు కొడుకు 3 ఉన్నారు. వెళ్ళి ఏం చెప్తారంటే పాట్లపూడి నుంచి వచ్చినటువంటి ప్రకాశం గారు అని ఒక ఆయన ఉన్నారంటే కదా, ఆయన్ని డాక్టర్ గారు తీసుకురామంటున్నారు, రండి అని పోయి కాకయ్యి ఆయన లేచి వస్తాడు. భార్యని కానీ కొడుకుని తీసుకురా బాకు, ఆయన ఒక్కనే తీసుకురా అని చెప్పి డాక్టర్ గారు చెప్పి పంపిస్తే కరెక్ట్గా ఆయన కింద నా స్టేట్ వచ్చి ఆ మాట పిలవగానే, అయ్యా భార్య మాత్రం కొడుకు కానీ మాత్రం వద్దంట, మిమ్మల్ని మాత్రం తీసుకురామన్నాడు డాక్టర్ గారు అని చెప్పారు. ప్రతి వీడియోలో ప్రారంభం చేసినట్టే ఈ వీడియోలో కూడా ఇతను ప్రారంభంలో ఏం చెప్పాడంటే, పచ్చి విగ్రహారాధన కుటుంబం
అంటే పచ్చి విగ్రహారాధన అంటే ఏమిటండి నాకు అర్థం కాలేదు అసలు. అంటే పచ్చి విగ్రహారాధన, పండు విగ్రహారాధన, ఎండు విగ్రహారాధన, అంటే వీళ్ళు ఏమైనా ఎండు విగ్రహారాధన చేస్తున్నారా, ఎండిపోయిన విగ్రహారాధన చేస్తున్నారా? అసలు ఈ పదాలు ఎందుకు వాడుతున్నారు? ఇక్కడ ఏదో ఒకటి నచ్చలేదని, నీకేదో నచ్చిందని నువ్వు దాని మీద అమాయకత్వంతోనో ఆశతోనో దేనికోనో వెళ్ళావు. ఆ వెళ్ళినటువంటి వాడివి అక్కడ ఉండేటువంటి ఆ గొప్పదనాన్ని చెప్పాలి ఎవడికి చెప్పినా కూడా. అందులోకి వెళ్ళిన తర్వాత నాకు ఇది జరిగింది ఇది జరిగిందని. కానీ ప్రతి దాంట్లో కూడా పచ్చి విగ్రహాలు ఇంకా నువ్వు చెప్పక్కర్లేదు. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను ఒక ముక్కలో తెలిస్తే అయిపోయింది. 1-10 సార్లు మా ఊర్లో ఎవడో నమ్ముకున్న వాడు లేడు. ఎవడైనా క్రైస్తవుడు మా ఊర్లోకి వస్తే తాగడానికి నీళ్ళు ఎవరు, షాపుకి వెళ్ళి ఏమన్నా కొనుక్కుందామంటే వాడికి అది ఇవ్వరు, వీడికి ఇది ఇవ్వరు అని ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. ఎప్పుడు ఉండే సోదే కదా, ఇక దీని మీద స్పందించడం కూడా అనవసరం మనం. సరే అసలు పాయింట్లోకి వచ్చాడు ఈయనకి జ్వరం వచ్చిందట, భయంకరమైన జ్వరం. సరే ఈ జ్వరం వస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారట, ఆయన ఇచ్చిన మందులు పనిచేయలేదట. సరే ఒక డాక్టర్ గారి దగ్గరికి ఈయన ఏదో రాసి ఇచ్చాట వేరే ఊరు వెళ్ళమని, వీళ్ళు ఆ ఊరు వెళ్ళారట. ఆ డాక్టర్ గారు ఆ తల్లిని ఇతన్ని ఓ దగ్గర కూర్చోమని చెప్పి వీళ్ళ తండ్రి గారిని లోపలికి పిలిచాట. దేనికి? ఈయనకి జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే బహుశా ఏదో సీరియస్ మ్యాటర్ ఏమో, ఆ తండ్రిని ఒకడిని పిలిచాట. పిలిచిన తర్వాత ఆ డాక్టర్ ఏమన్నాడో వినండి, అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో వినండి. సరే మొత్తానికి ఆయన వచ్చాడు, మా డాడీ నేరు గెలుచుకుని వెళ్తే డాక్టర్ గారికి లోపలికి వెళ్ళగానే, ప్రకాశం నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినాలి. 3 ప్రశ్నలు అడుగుతాను నేను, ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అడిగాడు. చెప్తానయ్యా. సరే, నెంబర్ 1 ప్రశ్న జాగ్రత్తగా ఉంచాలి. మీ వంశంలో అంటే మీ తాతలు, అలాగే మీ డాడీ వాళ్ళు, అలాగే మీరు, అలాగే మీ కుమారులు, మొత్తం 4 తరాలు. ఈ 4 తరాల్లో ఎవరైనా మీలో శాతబడి చేసే వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. మా డాడీ నా డాక్టర్ గారు, మీ 4 వంశాల్లో ఎవరైనా మీ వాళ్ళలో చాతబడి చేసేటువంటి కార్యాలు చేసేవాళ్ళు మీ వంశంలో ఉన్నారా అని అడిగాడు. అప్పుడు మా డాడీ చెప్పాడంట, అయ్యా మా తాత నాకు బాగా తెలుసు, మా డాడీ తెలుసు, నేను తెలుసు, నా కుమారులు తెలుసు, 4 రకాలు తెలుసు, కానీ మా వంశంలో మాత్రం చాతబడి చేసినటువంటి వాళ్ళు మాత్రం లేరయ్యా అని చెప్పాడు. ప్రకాశం ఇంకొకసారి ఆలోచించి అని డాక్టర్ గారు మళ్ళా చెప్పాడట. అయ్యా ఎంత ఆలోచన చేసినా మా వంశంలో మాత్రం చాతబడి చేసేవాళ్ళు లేరు. సరే, రెండో ప్రశ్న వేస్తున్నా, దానికి ఒక సమాధానం చెప్పు. మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తగాదాలు పడినప్పుడు అన్యాయంగా ఒక వ్యక్తిని ఎవరైనా చంపారా? తగదలు పడ్డాయి అనుకోండి, గ్రూప్ తగదలు పడ్డాయి అనుకోండి, ఆ గ్రూప్ తగదలు పడినప్పుడు మీ 4 వంశాల్లో ఎవరినైనా ఒక వ్యక్తిని చంపారా అని అడిగాడంట. అయ్యా నాకు తెలిసినంతట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కార్యాలు జరగలేదు అని చెప్పారు. ప్రకాశం మళ్ళా ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పారు. లేదు గారు నిజం చెప్తున్నా, అటువంటి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ ఏం జరగలేదు అని చెప్పారు. ఇక మూడో విషయం అడుగుతున్నా, జాగ్రత్త సమాధానం. మూడో విషయం ఏంటంటే, మీ 4 తరాల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా తిరణాలు జరిగేటప్పుడు, పోలవరమ్మ తిరణాలు కానీ, అంకమ్మ తిరణాలు కానీ, కామాక్షమ్మ తిరణాలు కానీ, లేదంటే ఇంకో ఏదైతే తిరణాలు, దేవుడి తిరణాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా మీ 4 తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కోళ్ళు కానీ, అలాగే మేకలు కానీ, గొర్రెలు కానీ నోటుతో పట్టుకొని కొరికేసి ఆ రక్తం తాగినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడట. అప్పుడు మా డాడీ అన్నాడు, అయ్యా అట్టోళ్ళు మా వాళ్ళు ఎవరు లేరయ్యా, అక్కడ చేసేది కాదన్న. ఇంకొకసారి ఆలోచించే ప్రకాశం అని చెప్పారట. ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా మా దగ్గర మాత్రం లేరయ్యా అని చెప్పాడు. సరే, అట్లాగైతే నేను ఈ విషయాలను ఎందుకు అడిగానంటే, విషయం చెప్తాను జాగ్రత్తగా అని చెప్పాడు ఆ డాక్టర్ గారు. ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి జబ్బు మీ బాబుకి, ఇప్పుడు నేను అడిగాను చూడండి, 3 ప్రశ్నలు అడిగాను కదా. మొదట్లో చాతబడి చేసేటువంటి వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే అని చెప్పాను. చాతబడి చేసేవాళ్ళు కానీ, అన్యాయంగా ఒక వ్యక్తిని నరహత్య చేసేవాళ్ళు కానీ, తిరణాలప్పుడు గొర్రెలు కానీ, మేకలు కానీ, దునపోతులు కానీ, పొట్టేళ్ళు కానీ, కోళ్ళు కానీ నోటితో కొరికి వాటి రక్తాన్ని ఎవరైతే తాగుతారో అటువంటి వాళ్ళకు వస్తుంది నీ కొడుకు వచ్చిన జబ్బు అని చెప్పారు. మా డాడీకి గుండె డమాలన్నదంట. ఇదేంట్రా నా కొడుకు ఏం జబ్బు వచ్చింది అన్నాడు, ఏం జబ్బు ఏందయ్యా అని ఆయన అడిగారు. మా డాడీ అడిగాడు, ప్రకాశం భయపడవాకు, దిగుపడవాకు, మీ కుమారుడికి ఏ జబ్బు వచ్చిందంటే బోన్ క్యాన్సర్ అనే జబ్బు వచ్చింది. విన్నారు కదండి, బోన్ క్యాన్సర్ అనే జబ్బు వచ్చిందిట ఈ పిల్లాడికి, ఇతనికి. అయితే ఆ డాక్టర్ ఏమడిగాడు, బోన్ క్యాన్సర్ వస్తే మీ ఇంట్లో 4 తరాల్లో నువ్వు కానీ, మీ తాత కానీ, వాళ్ళ నాన్న కానీ, ఎవరైనా సరే చేతబళ్ళు చేసేవాళ్ళు ఉన్నారా అని అడిగేట. ఎవరు లేరండి అని చెప్పేట వీళ్ళ నాన్న. బాగా ఆలోచించుకో, ఒకసారి ఆలోచించుకుని చెప్పన్నట్ట. అంటే ఎవరు లేరయ్యా అని చెప్పేట. ఆ తర్వాత తిరణాల్లో మేకపోతుల్ని మెడబట్టుకుని కొరికేసి రక్తం తాగే వాళ్ళు ఉన్నారా అని అడిగేట. లేరండి అని చెప్పేట. గొడవలు అయితే ఎవరైనా పొడిచి చంపేశారా అని అడిగేట. చంపలేదండి, మేము అసలు అలాంటివి ఏం చెయ్యమండి అంటే, అయితే మీ అబ్బాయికి వచ్చింది బోన్ క్యాన్సర్. బోన్ క్యాన్సర్ రావడానికి ఈ 3 కారణాలట. అంటే బోన్ క్యాన్సర్ రావడానికి ఈ 3 కారణాల వల్ల బోన్ క్యాన్సర్ వస్తుందిట. అంటే మరి ఆయన MBBS చదివాడో, లేదంటే ఏదైనా పొలం గట్ల మీద కూర్చుని దొరికిన పుస్తకాలు చదివి వైద్యం చేస్తున్నాడో ఆయనకే తెలియాలి, ఈయనకి వీళ్ళ నాన్నకి తెలియాలి. బోన్ క్యాన్సర్ రావడానికి చేతబళ్ళు చేసేవాడికి కానీ, లేదంటే తిరణాల్లో, లేదంటే అన్న జాతరల్లో మేకలు, కోళ్ళు మెడలు కొరికి రక్తాలు తాగేటువంటి వాడికి కానీ, లేదంటే ఎవరైనా గొడవలు, కొట్లాట్లు, హత్యలు చేసేటువంటి వాడికి కానీ బోన్ క్యాన్సర్ వస్తుందని చెప్పాట. అంటే అసలు ఈ వీడియో ప్రారంభం 12 నిమిషాలైంది.
ఈ 12 నిమిషాల్లో ప్రారంభంలోనే వీడు వేస్తాడు మనకి. అంటే అసలు కనీసం లాజిక్ అంటే వినేటువంటి వ్యక్తులు అసలు మన వదిలేంటి దరిద్రం. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా, మనల్ని వదిలేసండి, అసలు మన గురించి వద్దు, అసలు మనకి సంబంధం లేదు, మనం ఎలాగో నవ్వుతాం, అది వేరే విషయం. ఆ ఎదురుకుండా కూర్చున్న వాళ్ళల్లో అంతమంది కూర్చుని ఆమెను చెప్తామంట మెన్న నడుస్తున్నారు వాళ్ళందరూ. అరే వాడికన్నా ఆలోచన లేదా? ఏమంటే బోన్ క్యాన్సర్ ఎక్కడైనా మేక మెడ కొరికి రక్తం తాగితే వస్తుందా, లేకపోతే చేతబడి చేస్తే బోన్ క్యాన్సర్ వస్తుందా? బోన్ క్యాన్సర్ రావడానికి కారణాలు వేరు. ఇదిగో ఈ కారణాలు కనీసం వీడు గూగుల్ చేస్తున్నా గూగుల్లో కారణాలు దొరికేవి. అంటే మినిమం బేసిక్ కామన్ సెన్స్ అంటారు కదా, అది కూడా లేకుండా ఈ సాక్ష్యాన్ని ప్రారంభం చేశాడు. సరే ప్రారంభం చేసి అంటే నేను గమనించినంత వరకు వీళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ప్రతి వీడియోలో ఫస్ట్ వీడిని ఏం చేసుకుంటాడంటే, వీడొక దరిద్రుడు, వీడొక వ్యసనపరుడు, వీడొక నీచుడు, వీడొక పాపి, వీడొక చండాలుడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. అక్కడి నుంచి నేను ఇంత చండాలుడిని, ఇంత వేస్ట్ ఫెలోని, అయినా కూడా దేవుడు నన్ను చూసి కాపాడిదిగో ఈ రోజు మీ దగ్గరికి తెచ్చాడు చూసారా అన్నట్టుగా అక్కడికి తీసుకొస్తాడు విషయాన్ని. తీసుకొచ్చిన తర్వాత వీడికి ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా చెప్తాడు. ఇదిగో చూసారా, నేను మారిన తర్వాత నా లైఫ్ ఇలా అయిపోయింది అని చెప్తాడు. యథార్థానికి వీడి వాలకం కానీ వీళ్ళ వ్యవహారం కానీ అలానే ఉంటారు, అంతకు మించి ఏమీ ఉండదు అక్కడ. కాకపోతే వీళ్ళని ప్రొజెక్ట్ చేసుకునే టైంలో వీళ్ళు ఒక గొప్ప వ్యక్తులాగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే మేము పరలోకంలో మేమే ఫస్ట్ ఉంటాం, మీ అందరిని నడిపిస్తున్నాం అన్న రీతిలో వీడొక భ్రమలో ఉండి ఆ కింద ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆ భ్రమలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఎంత హాస్యాస్పదం ఇది. ఎక్కడైనా బోన్ క్యాన్సర్ కారణం ఇది ఉంటుందా? సరే తర్వాత విందాం. ఆ బోన్ క్యాన్సర్ అనే జబ్బు ఇప్పటికీ 60% వచ్చింది. ఇక 40% కానీ వచ్చిందా ఖచ్చితంగా చచ్చిపోవడం ఖాయం, ఇది గ్యారెంటీ. 60% వచ్చింది, ఇక 40% కనిపిస్తే ఖచ్చితంగా బతకడు. ఈ 40% వచ్చే లోపల చెన్నైలో ఎగ్మోర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఉంది దీనికి సంబంధించినటువంటి వైద్యం. నేను చెప్పినట్టు ఎంత తొందరగా డబ్బు తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు చేస్తారో అంత తొందరగా ఈ బాబు కవర్ అవుతాడు. ఒకవేళ కానీ మీరు చేర్చడం కానీ ఆటంకం అయ్యిందనుకో ఖచ్చితంగా బ్రతకడానికి అవకాశం ఉండదు అని డాక్టర్ గారు మా డాడీతో చెప్పారు. అప్పుడు మా డాడీ అన్నాడు, అయ్యా 100% ఈ అబ్బాయికి చచ్చిపోతాడని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మీరు చచ్చిపోతారన్నారు, ఓకే, అయితే ఆ జబ్బు ఎలా వస్తే చచ్చిపోతారు, దాని ఆనవాళ్ళు ఏదైనా ఉంటే చెప్పండి అన్నారు. అప్పుడు ఆ డాక్టర్ గారు మా డాడీతో చెప్పిన మాటలు ఏంటంటే, ఏం లేదు ప్రకాశం, ముందర మనం ఏం చేస్తామంటే కోడిని కోసుకోవాలనుకుంటాం. ఆ కోడిని కోసేటప్పుడు ఒక కూరగాయలు తీసుకొచ్చారు పెట్టి నేరు కలుసుకుని దాన్ని గొంతుకు వస్తాం. ఆ రక్తం అంతా ఒక ప్లేట్లో పట్టుకుంటాం. ఒక 15-20 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, అది గడ్డగట్టిపోతుంది. అట్లాగే 100% నీ కుమారుడికి ఆ జబ్బు ముదిరిపోయినప్పుడు గడ్డలుగా రక్తం నోటి గుండా పడిపోతుంది. నోటి రక్తం కానీ నోటి గుండా పడ్డాది అంటే ఇక నీ కొడుకు కాదు అని డాక్టర్లు చెప్పారు. ఆ దెబ్బతోటి మా డాడీకి ఎక్కడికో వెళ్ళిపోయింది ఒక ప్రాణం. అరే ఆయన బాధ ఏంటంటే, నాకు ఒకే ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకు గారు బ్రతికితే నా వంశం మిగులుతుంది. ఆడపిల్లకాయలంటే ఆడపిల్లకాయలు కానీ ఏడపిల్లకాయలు కదా, నా వంశం మిగలాలంటే ఇది ఒక్కటే కారణం. అట్లాంటి ఒక్క కొడుకు ఇప్పుడు చచ్చిపోతే ఇప్పుడు నా వంశం ఏమైపోతుందని ఇక ఆ లోపల ఏడ్చుకుంటా ఉన్నాడు. ఆ ఏడుపు బయటకు వచ్చేస్తా ఉన్నట, కానీ తనకు తాను అనుకుంటా ఉన్నాడంట. సరే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ బాబుకి టాబ్లెట్లు కానీ ఇంజక్షన్లు కానీ ఏమి ఒక్కటి మన నెల్లూరులో లేవు. ఈ అబ్బాయికి మందులు ఉండాల్సింది, ఎందుకంటే చెన్నైలో అంటే తమిళనాడులో ఆ ఎగ్మోర్ హాస్పిటల్ తప్పితే ఎక్కడ దొరకని చెప్పని గబగబాలు ఒక సీటీ రాసి ఆ సీటీ నా డాక్టర్ పేరు పెట్టి రాసి ఆ సీటీ ఎత్తి మా డాడీ చేతిలో పెట్టాడు. అయ్యా ఇంకేమైనా ఇంజక్షన్ వేసేదానికి కుదరదు ప్రకాశం, నేను చెప్తున్నాను కదా, కుదరదు. అయితే ఇంకో మాట చెప్తున్నా, నేను ఇప్పుడు ఈ కాగితం తీసుకుపోయి మీరు ఆ డాక్టర్ గారు చూపించండి, దాని ఖరీదు ఎంతంటే 1,20,000 రూపాయలు అవుతుంది బాగు చేయాలంటే. ముందు మీ శాతం ₹1,00,000 కట్టించుకుంటారు, ఆ తర్వాత బాగా అయిన తర్వాత 20,000 కట్టించుకుంటారు. మీకు దాంతో పాటే ఒక 30,000 రూపాయలు ఎత్తుకుపోతే ఖర్చుకు వాటికి ₹1,50,000 అవుతుంది. ఎంత తొందరగా తీసుకుపోతే అంత మంచిదని డాక్టర్ గారు చెప్పారు. ఇక నేరు కలుసుకున్నాడు, ఆ చీటి తీసుకున్నాడు, బయటకు వచ్చేసాడు. కళ్ళల్లో నీళ్లు మెదలుతా ఉన్నాయి మా డాడీకి. అప్పుడు మా మమ్మీ అడుగుతుంది, ఏమయ్యా ఏంటి కళ్ళల్లో నీళ్లు మెదలుతున్నాయంటే, అమ్మాయి నేను తర్వాత చెప్తాను ఆ విషయాలన్నీ, మనం ఇక్కడి నుంచి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని మా డాడీ చెప్పడం జరిగింది. అప్పుడు మా మమ్మీ అంటది, మనం వచ్చింది బాబుని చూపించుకోవటానికి కదా, మరి టాబ్లెట్లు ఏమైనా ఇచ్చాడా, ఇంజక్షన్లు ఏమైనా ఇచ్చాడా, మరి ఇంజక్షన్ లేకుండా టాబ్లెట్లు లేకుండా తర్వాత చూసుకున్నారు అమ్మాయిని పోతున్నారు రమ్మంటున్నావు, ఏంది సంగతి అన్నాడు. అమ్మాయి ఇప్పుడు చెప్పాడు కదా, నేను తర్వాత చెప్తాను నా మాట నమ్మని నేరుగా నన్ను చేపట్టుకుని నేరుగా వచ్చుకొని హాస్పిటల్ నుంచి రోడ్లు తీసుకొని వచ్చి మా అదే రీతిగా రిక్షా ఎక్కించుకొని నేరుగా తీసుకొచ్చి ఆత్మూరు బస్ స్టాండ్లో దింపేశాడు. బాగా బస్సు రావడానికి ఒక 15-20 నిమిషాలు ఆలస్యమైంది. ఎప్పుడైతే ఆలస్యమైందో ముగ్గురు కూర్చున్నారు, మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. మా డాడీ మా మమ్మీ అవతల పక్క కూర్చున్నారు. అప్పుడు మా డాడీ తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు బయటకు వచ్చేసి ఏడుస్తూ చెప్తున్నాడు, అమ్మాయి ఎందుకు నేను ఇందాక నీ మీద అంత రిస్క్ తీసుకున్నానంటే, మన అబ్బాయికి బోన్ క్యాన్సర్ అనే జబ్బు వచ్చిందంట. ఆ జబ్బు ఎవరికి వస్తుందంటే చాతబడి చేసినటువంటి వాళ్ళకి వస్తుందట. మనిషిని అన్యాయంగా చంపి నరహత్య కానీ చేస్తుంటే అటువంటి వాళ్ళకి వస్తుందట. మూడోది తిరణాలప్పుడు కోళ్లు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ పొట్టేలు కానీ జీవరాశులు ఏవైనా సరే నోటితో కొరికి రక్తం తాగే వాళ్ళకి వస్తాయంట. డాక్టర్ గారు చెప్పిన నాకు 3 విషయాలు అని చెప్పగానే మా మమ్మీకి గుండె ఆలిపోయి ఇంకేముంది నా కొడుకు ఏం బతుకుతాడని ఆ కింద పడి పెద్దగా దొల్లాడుతూ అటుబడి ఇటుబడి ఏడుస్తా ఉండదని ఆమె చూసేలాగా నాకు ఏడుపు వచ్చేస్తా ఉంది. మా నాయన ఒక పక్క మా డాడీ ఒక పక్క ఏడుస్తా ఉన్నారు. ఇలా ఏడుస్తా ఉంటే ఆయన బాధ చూస్తేనే ఎట్లా ఉండదంటే, ఒక కొడుకును పోగొట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఆ తల్లికి అట్లాగే ఏడుస్తా ఉండదు. ఇక ఆమె చూసి నేను నన్ను చూసి మా డాడీ ఇలా ఏడుస్తా ఉన్నాం. ఒక 15 నిమిషాలు అయ్యింది. ఇంతలోకి
బస్సు రానే వచ్చింది బాగా అనమాట. ఇతర బస్సు రానే వచ్చింది. అయితే గబగబాలు వేసి నన్ను తీసుకెళ్ళి బస్సులో కూర్చోబెట్టుకున్నారు. మొత్తానికి మా ఊరికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఆడ కూర్చొని నేను కలుసుకుని ఆలోచన చేస్తాను, ఎట్లా చేద్దాం, ఈ 1,50,000 కావాలన్నారు, ఎట్లా చేద్దాం అనుకుంటా ఉంటే ఆ పుట్లో ఒక విషయం, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటో ఇన్సిడెంట్ అంటే ఇతనేమో సాధ్యమైన ముందు తొందరగా తీసుకెళ్ళిపోవాలన్నాడు. రెండోదప్పుడు ఆ టైం నాకు వచ్చిన టైం ఏంటంటే అందరూ ఊర్పులు చేసుకున్నట్టు టైం, మందులు వేసుకుంటాము, స్పేరుతో మందు కొట్టుకుంటే పాలు చేస్తున్నారు. ఆ టైంలో పైసా కూడా పడకడం. అటువంటి టైంలో నాకు ఆ జబ్బు వచ్చింది. సరే అనుకున్న టయానికంటే ఎంత తొందరగా వెళ్ళమన్నాడో అంత ఆలస్యం అయిపోయింది డబ్బులు దొరకడం. అంటే ఒక నన్ను ఇవ్వాలంటే ఎవరు ఇవ్వగలుగుతారు? అందుకని ఆ విషయాన్ని బట్టి మనం గమనించి చూస్తే చాలా ఆలస్యం అయిపోయింది. ఒక రోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బొలికి అంటూ రక్తం కట్టేసిన. ఆ రక్తం చూడగానే ఇక మా మమ్మీ ఇక నా కొడుకు ఏం బతుకుతాడు అని ఆ రోడ్డు మీద పడి దొల్లాడి ఆడడానికి మొదలుపెట్టింది. ఏంటమ్మా ఎందుకు అడుస్తున్నామంటే ఇంకేం కొడుకు అయ్యా, నా కొడుకు ఒక కొడుకు చచ్చిపోతాడయ్యా, వంశం నిలబడతాడు అనుకున్నానయ్యా, నా కొడుకు ఒక కొడుకు బాగు చేసుకుంటాను అనుకున్నానయ్యా, అయ్యా బోన్ క్యాన్సర్ ఎక్కువైపోయింది, రక్తం గడ్డలు దక్కుతున్నాడని ఏడుస్తా ఉంటే ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ ఏందా తల్లి ఆడుస్తాను చూద్దాం నేను నా దగ్గరికి వస్తే నిజంగా చెప్తున్నా ప్రేమ బిడ్డరా 3 లీటర్ల రక్తం దక్కకుండా నేను ఆ దెబ్బతో చూసి అందరూ చూసి అంటున్నారు, ప్రకాశం గారు కొడుకు కుమారుడికి చచ్చిపోతారు, బతకడని ఎవరు నోటి కూడా పెట్టినా అదే మాట మాట్లాడుతున్నారు. ఇట్లా జరుగుతుంది. ఆ తర్వాత నెల్లూరు నుంచి ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో ఎవరో ఒక ఆయన దిగాడు. అడుగుతున్నాడు, ఏంటమ్మా అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, ఆ గొడవ ఏంటి అని ఆ వ్యక్తి అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, ప్రకాశం గారి కొడుకయ్యా ఆ బోన్ క్యాన్సర్ దెబ్బించింది, ఆ జబ్బుతోటి రక్తం 3 లీటర్ల రక్తం దాకా కట్టడము, అది చూసిన ప్రతి ఒక్కరు ఆ తల్లి ఒకదాన్ని ఒక్కొక్కరు పోగొట్టుకోలేక ఆ వ్యాధులతో ఏడుస్తా ఉందని చెప్పారు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే అది నిజమేం తగ్గదు అంతా 3 లీటర్ల రక్తం ఏంది, ఒక మనిషి కట్టడం ఏంటి అని చూద్దాము ఆ బస్సు దిగి నేను డైరెక్ట్ నా దగ్గరకు వచ్చాను. నేను మాత్రం ఏమంటే మంచంలో పడేసి ఉన్నారు. నేను తెలుసుకున్నా గడ్డంతా రక్తం నా కళ్ళ ముందు దాదాపు ఒక్కొక్క రక్తం గడ్డ 1 కేజీ ఉంది. అట్లా 6 గడ్డలు పడ్డాయి. అందుకని ఆలోచన చేసి ఇంకేం బతుకుతాడు అయిపోయింది అనుకుంటా ఉన్నాడు. పాపం ఆ వచ్చిన వ్యక్తికి ఏమైందో మనకు తెలియదు. ప్రకాశం నువ్వు తొందరగా అన్నాడు. నేను మా డాడీని తీసుకుని ఇంటికి వెళ్ళమన్నాడు. మా డాడీ ఆయన కలిపాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే 1,10,000 చేతులు పెట్టాడు. తర్వాత నువ్వు నాకు ఎప్పుడైనా నువ్వు ఏం భయపడలేదు, ముందు నీ కుమారుడు తీసుకుని చెన్నై దేశానికి ఆ అగ్బోర్ అనే ప్రాంతంలో తీసుకెళ్ళిపోయి ముందు నీ కొడుకును బాగు చేయించుకో అని చెప్పి ఇచ్చాడు. ఇక ఆ డబ్బు తీసుకొని సరాసరి త్వరగా వచ్చాడు. అమ్మాయి పలానా ఆయన మనకి డబ్బులు ఇచ్చాడు, ఇప్పుడు మన అబ్బాయి తీసుకుని నేరు కలుసుకుని అక్కడికి వెళ్ళిపోవాలా, రెడీ త్వరగా అని ఏమేమి కావాలని రెడీ చేసుకుని మొత్తం రెడీ చేసుకుని నేరు కలుసుకుని జాగ్రత్త. ఆ రక్తం ఎప్పుడైతే కట్టానో ఇక ఆ రోజు నుంచి నా పరిస్థితి ఎట్లా చెప్తా చూడండి. ఇప్పుడు తూర్పు నుంచి గాలి కొట్టింది అనుకోండి, ఇట్లా పర్వత పక్షి గాలి కొట్టింది అనుకోండి, నాకు ఒక 100 అడుగుల్లో ఎంత మంది ఉన్నా ఒక్కరు కూడా నిలవలేదు ఆ వాసనకి. అంత భయంకరమైనటువంటి వాసన, ఒక్కరు కూడా నిలవలేరు. ఖచ్చితంగా ఆ స్మెల్ కానీ తగిలిందంటే వాళ్ళు ఖచ్చితంగా వామిటింగ్ చేసేసుకుంటున్నారు. అంత భయంకరం. మరి ఇక్కడి నుంచి ఇటు పెట్టిందనుకో ఇటు దక్షిణ పక్కన వాళ్ళు వామిటింగ్ చేసుకుంటున్నారు. అట్లా నా దగ్గర నా వాసన ఎవరికైతే పడుతుందో వాళ్ళందరూ వామిటింగ్ చేసేసుకుంటారు. అంత భయంకరం. ఎందుకంటే చీము రక్తం 2 మిళితం అయిపోయేసి నోట్లో నుంచి దగ్గర వస్తుంది అనమాట. అందుని బట్టి ఏం జరిగింది అంటే పరిస్థితులు బట్టి జాగ్రత్త. మరి పరిస్థితులు బట్టి జరిగినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు. తర్వాత ఇక నన్ను తీసుకుని దాన్ని ఎక్కించుకున్నారు. దాన్ని బస్సును ఎక్కించుకున్నారు. నేను కలుసుకుని బస్సులో నుంచి నేరుగా నన్ను తీసుకుని వెళ్తారు. ఆత్మూరు బస్ స్టాండ్ దిగాం. అక్కడి నుంచి కలుసుకుని మద్రాసు బస్ స్టాండ్కి రావాలంటే 2 కిలోమీటర్లు రావాలి. ఆ 2 కిలోమీటర్లు ఆటో కట్టించుకున్నాం. నేరు కలుసుకుని ముగ్గురం కలుసుకుని ఆ మద్రాసు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం. జాగ్రత్త. మద్రాసు బస్ స్టాండ్కి వచ్చాం. మద్రాసు బస్ స్టాండ్ రాత్రి బస్సు రెడీగా ఉండదు. జాగ్రత్త. ఆ బస్సులో ఎక్కి టకాలు పోయి నేరు కలిసి కూర్చున్నాం. కూర్చుంటే అందులో నాకు తెలిసినంత ఒక 25 మంది ఉండొచ్చు ఆ బస్సులో. ఎప్పుడైతే దాంట్లోకి ఎక్కానో ఈ స్మెల్ వాళ్ళకి తగులుతుంటే ఒక 2-3 నిమిషాలకు 5-6 వామిటింగ్ చేసేస్తున్నారు ఆ బస్సులోని. ఆ దెబ్బతోటి ఆ బస్సులో ఉన్నటువంటి 25 మంది కిందకి దిగేసేసి వాళ్ళు 2 కలుసుకుని ఏం చేశారంటే కండక్టర్ గారు ఎక్కడ ఉన్నారు, ఈ కండక్టర్ ఎటుపోయాడు అని అంటూ కండక్టర్ అని కాకలు పడుతున్నాడు. ఎక్కడున్నాడు ఈ కండక్టర్? నేను పోయి చూస్తే పలానా దగ్గర ఉన్నాడు. 2 పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆయన దగ్గరికి. కండక్టర్ గారు ఒక మాట చెప్తున్నా, ఎవరో ఒక బాబు నేను కలుసుకుని బస్సులో వచ్చి కూర్చోన్నాడు. ఆ బస్సులో కూర్చున్న వాసన దెబ్బకి ఇప్పటికి 5-6 దాకా వామిటింగ్ చేసేసుకున్నారు. కాబట్టి ఆ బిడ్డ ఇప్పుడు కానీ చెన్నైకి ఇదే బస్సులో వచ్చాడు అనుకో 3 అవర్స్ పడుతుంది. ఈ 3 గంటల్లో ఎంతమంది వామిటింగ్ చేసుకుంటారో మీరు ఆలోచించండి కండక్టర్ గారు. ఇప్పుడు ఆ అబ్బాయి వస్తే మేము రావాలంటే అబ్బాయి దించాలని. సరే ఏంటో చూద్దాం అసలు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటని ఆ కండక్టర్ నేరుగా చక్క వచ్చి బస్సులోకి ఎక్కాడు. బస్సులోకి ఎక్కడ నన్ను ఒక సీట్లో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు 5-6 వామిటింగ్ చేసేస్తున్నారు. ఏంది ఇంత భయంకరంగా కట్టేసి ఉన్నారంటే ఏం చేయమంటారు బాబు? ఆ బాబుని బట్టి మాకు అట్లా వచ్చిందన్న. సరే లేదా ఆ బ్రదర్ వచ్చి అడుగుతున్నాడు, ఎవరు బాబు ఎవరు మీది అని అడిగాడు. మా డాడీ అన్నాడు. వెంటనే అయ్యా మరి పాటలు అనే గ్రామం అన్నాడు. ఏం బాగలేదు ఇతనికి? అయ్యా ఇతనికి బోన్ క్యాన్సర్ జబ్బు. ఎక్కడికి వెళ్ళాలి? చెన్నైకి వెళ్ళాలి. ఎంత భయంకరమైన వాసన ఉంటే ఇప్పటికీ 5-6 కట్టేశారు కదా, ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఆయన తీసుకెళ్లాలా? కాబట్టి వెళ్ళేదానికి అవకాశం లేదు. అందులో ప్యాసింజర్లు ఉంటారు తెలిసిన. ఆ అబ్బాయి వస్తే మేము మాత్రం బస్ ఎక్కం. తీసుకెళ్తే వాళ్ళన్నా తీసుకెళ్ళండి మమ్మల్ని తీసుకెళ్ళండి అంటున్నారు. కాబట్టి మీకు చేతులు జోడి చెప్పేస్తున్నాను, మీరు తప్పనిసరిగా కిందకి దిగేయండి అని కండక్టర్ గారు చెప్పారు. మా మమ్మీకి అర్థమైపోయింది ఇక ఈ ఉండిచ్చేటట్టు లేరు నా కుమారుని అన్నట్టుగా ఆయనకు అర్థమైపోయేసేసి కండక్టర్ గారికి వచ్చేసి కాళ్ళు పట్టేసింది. అయ్యా నాకు ఒక కొడుకు, ఆ కొడుకు బోన్ క్యాన్సర్ వచ్చింది. ఈ టైంలో కానీ ఆ బాబుని గారు మనం తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా చచ్చిపోవడం ఖాయం. అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటున్నానని కాళ్ళు పట్టుకొని
బ్రతిలాడుతా ఉంది. అప్పుడు ఆయన అంటున్నాడు, సిస్టర్ నేను తీసుకుపోవాలని ఆశ నాకైతే ఉంది, కానీ ప్యాసింజర్లు వాళ్ళు అచ్చరకూడదు అంటున్నారు, ఏం చేయలేదు నా వల్ల కాదు అనగానే కొంతమంది ఉంటారంటే మీరు కానీ ఆయన చెప్పిన మాటలు కానీ కళ్ళు కలిగి మీరు వేసుకుంటే బస్సులో ఒక్కరు కూడా ఉండమని చెప్తున్నారు ఈ ప్యాసింజర్లు. రెండోది డ్రైవర్ గారు ఏం చేశారంటే ఆ వాసన నేను కూడా భరించలేదు బాబు, బస్సు నడపాలంటే నా వల్ల కాదు, నాకు ఇప్పటి కూడా మైండ్ తిరిగిపోతా ఉంది అని చెప్పిన బస్సు డ్రైవర్ కూడా చెప్పారు. ఆ దెబ్బతోటి ఏం చేయాలో అర్థం కాక కండక్టర్ గారు నా చేయబట్టుకొని మా డాడీ చేయబట్టుకొని నేరుగా తెలుగు తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి రైట్ రైట్ అని ఎప్పుడైతే రైట్ రైట్ అన్నారో నేరుగా అందరూ టక్క టక్క ఎక్కేశారు. ఒక 100 అడుగులు దూరం తీసుకుని ఆపి ఒక 2 నిమిషాలు ఆపేసి ఇక అడ్రస్ రాకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మా అమ్మకి ఏం పట్టుకుందంటే ఇక నా కొడుకు బ్రతకడం కష్టం. విన్నారు కదండి. ఏమంటా ఇప్పుడు ఈ పరిస్థితి బోన్ క్యాన్సర్ వచ్చిందని నాన్నగారికి చెప్పారట. నాన్నగారు అడిగారట, సరే ఇప్పుడు 40% మిగిలింది, 60% వచ్చిందని చెప్పారట డాక్టరు. మరి ఆ 40% కూడా పూర్తయిపోయి మొత్తం వీడికి క్యాన్సర్ ఒళ్ళంతా పాకేసింది అని చెప్పడానికి ఏదైనా ఆనవాళ్ళు చెప్పండి అంటే, నోట్లోంచి బ్లడ్ వామిటింగ్స్ అయితే అతనికి 100% క్యాన్సర్ అయిపోయినట్టే, 4th స్టేజ్కి వెళ్ళిపోయినట్టే అని చెప్పారట. సరే ఇంటికి వచ్చారట, తల్లికి చెప్పారట, వాళ్ళంతా చాలా బాధపడుతున్నట్టే. ఎవరో ఒక ఆయన పాపం వాళ్ళ ఊరికి వెళ్ళి చెప్తే ఆయన 1,00,000 రూపాయలు, 1,10,000 రూపాయలు ఇచ్చి ఆ చెన్నై ఎగ్మూర్లో ఉండేటువంటి హాస్పిటల్కి వెళ్ళమని, డాక్టర్ చెప్పినటువంటి హాస్పిటల్కి వెళ్ళండి అని డబ్బులు ఇచ్చి పంపించాడు. ఆ డబ్బులు ఇచ్చినటువంటి ఆయన క్రిస్టియన్ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి మాట. ఏ క్రిస్టియన్ వీటికి డబ్బులు ఇవ్వలేదు, ఇచ్చినటువంటి ఆయన కూడా హిందువే. సరే ఈయన డబ్బులు తీసుకున్నాడు, బస్సు ఎక్కాడు. బస్సులో ఈయన కూర్చుంటే విపరీతమైన వామిటింగ్స్. ఆ వామిటింగ్ స్మెల్కి బస్సులో వాళ్ళందరూ వీళ్ళని దింపేయండి, మేము కూర్చోలేము, వీళ్ళు ఎక్కితే అని చెప్పేసరికి ఆ కండక్టర్ డ్రైవర్ పాపం బాధపడుతున్నా కూడా వీళ్ళని కిందకి దింపేశారట. వీళ్ళు దిగిపోయారట. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఎందుకంటే ఉన్నటువంటి సమయాన్ని పోగొట్టుకుంటే జబ్బు దరిద్రం అధికమైపోతుంది, నా బిడ్డ బ్రతకడానికి అవకాశం లేదు అని మనసులో అనుకుని ఇక ఆయన తెలియకుండా ఏడుపు బయటకు వస్తుంది. మా డాడీ ఒక పక్క బాధపడుతున్నాడు, మా మమ్మీ బాధపడుతున్నాడు, వాళ్ళిద్దరిని చూస్తూ నా కూడా కన్నీళ్ళు గారిపోతున్నాయి. ఇలాగ కన్నీళ్ళు గారిపోతున్న ప్రదేశంలో ఒక వ్యక్తి వచ్చాడు. అదే దాన్ని బ్రదర్ ఏంటి మీరు ఏదో కన్నీటి మధ్యలో ఉన్నట్టున్నారు ఏంటి అని ఆ వ్యక్తి అడిగారు మా డాడీని. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నాకు ఒక దాని కొడుకు, 2 కూతుళ్ళయ్యా, వీడికి బోన్ క్యాన్సర్ జబ్బు వచ్చిందయ్యా. చెన్నై అనేటువంటి దేశంలో ఎగ్మోర్ అనే ప్రాంతంలో ఈ అబ్బాయికి వచ్చిన జబ్బుకి మాత్రలు అక్కడ ఉన్నాయంట, హాస్పిటల్ అక్కడ ఉన్నట్ట. అక్కడ తీసుకెళ్దామని నేరు కలుసుకుని అక్కడ పోతే ఆ బస్సులో ఎక్కితే బస్సులో ఉండే వాళ్ళందరూ మమ్మల్ని దింపేశారయ్యా, అందుకని నా కొడుకు ఇంకేం బతకతాలని నా భార్య అడుస్తుంది, ఆయన చూసి నేను అడుస్తున్నాను, చూసి పిల్లలు కూడా అడుస్తున్నాడని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ నీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తను, కష్టాలు అనేది మనిషికి రాక మానుకొస్తాయా? కష్టం అనేది మనిషికి రాక బాధకొస్తాడు బ్రదర్, ఎందుకు అట్లా అనుకుంటున్నావు? భయపడబాకు, దిగిపడబాకు. ఒకవేళ బస్సులో వాళ్ళు ఎక్కించుకోని ట్రైన్ ఉంది ఇప్పుడు దాదాపు ఇంకొక 1 గంట కల్లా నేరుగా వచ్చుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే ట్రైన్లో కూర్చున్నారు అనుకుని అందరికంటే అనిగి కింద దేంట్లో దాంట్లో సందుసులు కూర్చున్నారు మిమ్మల్ని ఎవరికి అందరికీ దింపరు అన్నారు. ఇక ఆ మాట కాదని లేక మళ్ళీ అక్కడి నుంచి రిక్షా కట్టించుకుని నేరుగా వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చి దిగా. రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ కొనుక్కున్నాం, ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. అన్నిటికంటే వెనకాల భోగిలో కితకిత ఆడిపోతున్నారు అన్ని హౌస్ఫుల్ అయిపోయిన భోగిలన్నీ, ఏదో ఒక రకంగా బావులని ఆ కితకిత ఉంటున్నటువంటి మనుషుల యొక్క భోగిలో నేరుగా వెళ్ళి దాంట్లో కూర్చున్నాం. వచ్చింది 1 నిమిషం లోపల అది కదిలిపోవాలి. ఇది వచ్చిన క్షణంలో ఆ పక్క నుంచి బండ్లు వస్తున్నట్టు, అందుకని ఏం చేశారంటే సిగ్నల్ ఇవ్వకుండా ఆపేశారు మేము ఉన్నదాన్ని బండిని. ఆ దాదాపు 15 నిమిషాలు పట్టింది. ఈ 15 నిమిషాల్లో జరిగిన సంగతి ఏంటంటే, మేము నేరుగా కలుసుకున్న దగ్గర నిలబడుకొని ఈ వాసన రావడంతో ఏం జరిగిందంటే మనిషి మీద మనిషి కట్టేశారు, మనిషి మీద మనిషి కట్టేశారు ఆ వాసన స్మెల్ పడక. అప్పుడు ఒక 4-5 గర్ల్స్ ఏం చేశారంటే, ఇదేంటి ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది, మనుషుల మీద మనుషులు కట్టుకున్నారు, ఏం జరిగిందంటే ఆ రావడం నా మొఖం ఫీలింగ్ తోటి ముక్కులు మూసుకోవడం, వేరే మాట్లాడుకుండా నేను దిగి వెళ్ళిపోతున్నాను. అలా కొంతమంది ఏం చేశారంటే, గాడ్ గారు అసలు ఎక్కడ ఉన్నారు, గాడ్ గారు తీసుకురావాలని నేను కలుసుకుని 1-2-3 కలుసుకుని గాడ్ గారు ఎక్కడ ఉన్నారు, గాడ్ గారు అని కాకలు పడుతున్నాను. ఆయన లాస్ట్ అన్నిటికంటే లాస్ట్ లో ఉన్నాడు. పరిగెత్తుకుని వెళ్ళారు. అయ్యా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఉన్నారు. ఏంటో విషయం, పలానా భోగిలో ఒక బాబు ఉన్నాడు. ఆ బాబాకి ఎక్కి 5 నిమిషాలు కూడా రాలేదు, మనిషి మీద మనిషి కక్కేసుకున్నారయ్యా, భయంకరమైన వాసన అయ్యా, మేము భరించలేకపోతున్నాయ్యా, ఆ బాధ మీరు చాలించి చూడండి అని. పాప ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగింది? నేను మా దగ్గరకు వచ్చారు. మా మమ్మీ మా డాడీ మధ్యలో నన్ను నిలబెట్టున్నారు. అమ్మా ఎవరి అబ్బాయి? నా కొడుకయ్యా. ఏం బాలేదు బాబుకి? బోన్ క్యాన్సర్ అయ్యా. ఎక్కడికి వెళ్ళాలి? చెన్నైకి వెళ్ళాలయ్యా. అయితే మరి ఈ బాబు భయంకరమైన వాసన వస్తుంది, బాబు దగ్గర ఎట్లా అన్నాడు. ఆ మాట అంటేనే ఉన్నాడు. ఇంకొకరు కట్టేశారు. ఆ బాబు కూడా చూశాడు. ఈ గాడ్ గారు చూసి అబ్బా ఎట్లా చేయాలి అనుకుంటున్నాడు, మనసులో అనుకుంటున్నాడు. మా మమ్మీకి ఏమర్థం అయిపోయిందంటే, ఈ గాడ్ గారు కూడా ఆయన కండక్టర్ గారు ఏ రీతిగా అన్నారో ఆ రీతిగా అంటారని ఎదురు చూస్తూ ఉండదు. ఆయన అన్నమాట ఏంటంటే, ఎంత భయంకరమైన వాసన ఉంది సిస్టర్, మేము మాత్రం తీసుకెళ్ళాం, లాభలేదు మీరు ఖచ్చితంగా దిగేయండి అని చెప్పినని మా మమ్మీని మా డాడీని నన్ను ముగ్గురిని చేతులు పట్టుకొని తీసుకుపోతున్నాను. ఆలోచన చేసింది మా అమ్మ, ఏం లాభలేదు, ఖచ్చితంగా చచ్చిపోతారు గ్యారెంటీగా అనుకుని నేరు మళ్ళీ వేసేసి ఆయన పాదాలు పట్టుకుని అరుస్తా ఉంది. అయ్యా నీకు ఒక్క మాట చెప్తున్నా, అయ్యా నాకు ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకు బోన్ క్యాన్సర్ జబ్బు వచ్చేసింది అయ్యా, బాగు చేయబడ్డానికి ఈ రోజుకి ఎప్పుడో బాగుపడి ఉండాలి అబ్బాయి, కానీ మా చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల ఇప్పటికి చాలా దినాలు అయిపోయింది అయ్యా, అందుకని భయంకరమైన జబ్బు నా కొడుకు వచ్చేసింది అయ్యా, ఈ రోజు కానీ మీరు తీసుకోకపోతే నా కొడుకు చనిపోవడం ఖాయం అయ్యా, మీరు మంచి మనసు ఒకసారి ఆలోచన చేయండి అయ్యా అని మా మమ్మీ ఆ గాడ్ గారిని బతిలాడింది. ఎప్పుడైతే బతిలాడిందో ఆయనకు ఒక కరుణ కలిగింది, ఎట్లయినా సరే తీసుకెళ్ళాలి. సరే ఆలోచన చేసి ఎట్లా అనుకుంటుండగానే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, మేము కూర్చున్నటువంటి భోగికి 2 లెట్రిన్ రూమ్లు ఉన్నాయి. ఈ పక్క 1 లెట్రిన్ రూమ్, ఈ పక్క 1 లెట్రిన్, మేము ఉన్న దానికి 2 లెట్రిన్ రూమ్లు ఉన్నాయి. బ్రదర్ మీకు ఒక మాట చెప్తున్నా, మీరు చెన్నైకి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, ఆ మార్గం తప్పికి ఏ మార్గం లేదు అన్నారు. సరే ఏంటి మార్గం అంటే, ఒకే భోగిలో 2 లెట్రిన్ రూమ్లు ఉన్నాయి. ఆ 2 లెట్రిన్ రూమ్లో 1 లెట్రిన్ రూమ్లో మీరు ముగ్గురు వెళ్ళి నిలబడుకుంటారో కూర్చుంటారో అది మీ ఇష్టం.
పోవాలంటే అదొక్కటే మనకి ఇంకో మార్గం లేదు. కాబట్టి లేదంటే మీ ఇష్టం దిగేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయాను. ఇది మా మమ్మీ ఆలోచన చేసి చాలా రోజులు అయిపోయింది నా బిడ్డ చావు బతుకుల మధ్యలో ఉండాలని. అయ్యా ఖచ్చితంగా దాంట్లో ఉంటాను. నేను మమ్మల్ని తీసుకుపోయి ముగ్గురు దాంట్లో పెట్టేసి ఆయన గడేసేసి సిలికేసేసి ఆ భోగిలో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పేసి ఎవరు కూడా కుడి చేతి పక్కన భోగిలోకి ఎవరు వెళ్ళదు, అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, మీరు ఎడ చేతి భోగిని ఉపయోగించుకోండి అని చెప్పేసి ఆయన పోయి నేరుగా బాగా సిగ్నల్ ఒక అయిపోయింది. ఇక నేరుగా బయలుదేరిపోయి 3 గంటలైంది నేరుగా కలుసుకుని నెల్లూరు చెన్నైలో దింపేశారు. సరే విన్నారు కదండి, విపరీతమైనటువంటి వామిటింగ్స్ బస్సులోంచి దింపేశారట. దింపేసిన తర్వాత ఈయన ట్రైన్లోకి ఎక్కాట. ఆ ట్రైన్లో ఉండేటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో తోటి ప్రయాణికులు వాళ్ళు కూడా ఈయన వామిటింగ్స్ కి తట్టుకోలేక గార్డుకి చెప్పి ఆ గార్డు ఈయన కాస్త వెళ్ళి బాత్రూంలో కూర్చోమన్నట్ట. ఈయన్ని వీళ్ళ అమ్మని వీళ్ళ నాన్నని వీళ్ళు చివరికి అట్లానే కూర్చుని ఆ ఎగ్మూర్ చేరుకుని ఆ డాక్టర్కి చూపించారట. ఆ చూపించిన తర్వాత ఆ డాక్టర్ గారు ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు ఈ డాక్టర్ గారేమో చేతపడి చేసావా లేకపోతే కత్తితో ఏమైనా పొడిచావా ఇవన్నీ అడిగాడు కదా, ఆ డాక్టర్ ఏం అడిగాడో చూద్దాం. ఎగ్మూర్ డాక్టర్ అక్కడి నుంచి నేర్చుకుని ఎగ్మూర్ హాస్పిటల్ తీసుకుని అక్కడికి వెళ్ళాం. ఇక్కడ తీసినటువంటి ఎక్స్రేలు తీసుకుని వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు అంటారు ఆంధ్రాలో తీసినటువంటి ఎక్స్రేలు మాకు పనికి రావు, మేము మళ్ళీ ఇక్కడే తీయాలా అన్నారు. మొత్తానికి ఎన్ని రోజులు పట్టిందంటే 2 రోజులు పట్టింది మళ్ళీ వాళ్ళు ఎక్స్రే తీసలే. సరే 2వ రోజున సాయంత్రకాల 5 గంటల ప్రాంతంలో ఆ డాక్టర్ గారు పిలిచారు మా డాడీని. ప్రకాశం నీకు ఒక విషయం చెప్పాలనుకో జాగ్రత్తగా అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బాబు బతికేదానికి అవకాశాలు లేవు అన్నాడు. ఏమన్నాడు బిడ్డ? ఎట్టి పరిస్థితుల్లో బ్రతకడానికి అవకాశం లేదు అన్నాడు. అప్పుడు మా డాడీ ఏమన్నాడంటే ఆర్థర్బత్ డాక్టర్ గారు అదే మాట చెప్పాడు, ఇక్కడికి వచ్చిన డాక్టర్ గారు అదే మాట చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఎట్లా చేయాలనుకుని ఆలోచన చేస్తుండగా దానికి ఒకే ఒక సొల్యూషన్, బతకటానికి గ్యారెంటీ లేవు. ఏంది బతకటానికి మాత్రం గ్యారెంటీ లేవు. ఇది మాత్రం నిజం. మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక దాని మీద సంతకం పెట్టి బాబు చచ్చిపోయినా మేము మిమ్మల్ని అడగము అని కానీ మీరు కానీ చెప్తే అప్పుడు మేము చేర్చుకొని ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. వెంటనే ఒక కాగితం తీసుకొస్తే ఆ కాగితం మీద మా మమ్మీది మా డాడీ ఇద్దరు సంతకం పెట్టించుకొని నేరుగా నన్ను దాంట్లో చేర్చేశారు. 40 రోజులు దాంట్లో చేరాం. ఒక్కొక్క దినానికి 5 మంది వస్తున్నారు, ఒక్కొక్క రోజున 10 మంది వస్తున్నారు, ఒక్కొక్క రోజు 15 మంది వస్తున్నారు. చాలా చక్కగా చూసారు అయితే చూడటానికేమో. వాళ్ళు ఎన్ని ఇంజక్షన్లు వేసినా, వాళ్ళు ఎన్ని మాత్రలు వేసినా, వాళ్ళు ఎన్ని రకరకాల పరీక్షలు చేసినా పరీక్షల పాటికి పరీక్షలు పోతున్నాయి, మందుల పాటికి మందులు పోతున్నాయి, ఇంజక్షన్ పాటికి ఇంజక్షన్ పోతున్నాయి. నా శరీరం మాత్రం విషతుల్యంగా మారిపోయింది. అందుకని 40 రోజులు ₹1,00,000 కట్టించుకున్నారు ముందుగా, అప్పుడు చేర్చుకున్నారు. ఆ తర్వాత 40వ రోజు సాయంత్రకాల సమయంలో అందరికంటే పెద్ద డాక్టర్ గారు పంపించాడు. అమెరికా నుంచి అప్పుడు హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి ఉంటే హైదరాబాద్ నుంచి చెన్నైలో ఏదో కేసులు 2-3 కేసులు ఉంటే ఆ కేసులతో పాటు నా కేసు కొట్టుకోవడానికి ఆయన పంపిస్తే ఆయన కూడా వచ్చాడు. ఆ లండన్ నుంచి వచ్చిన డాక్టర్ గారు ఏం చెప్పాడంటే ఈ బాబు ఎట్టి పరిస్థితుల్లో బ్రతికేయడానికి అవకాశం లేదు, తొందరగా చచ్చిపోక ముందే ఏం కాగితం అది బయట పంపించేస్తారు కదా, ఏమంటుందని చెప్పండి, డిశ్చార్జ్ రాసి అబ్బాయి పంపించేసాడు అని చెప్పేసి. విన్నారు కదండి, ఎగ్మూర్లోకి వెళ్ళాట, జాయిన్ అయ్యాట, అక్కడ డాక్టర్ చెప్పాట. అంతేకాదు లండన్ డాక్టర్ గారు కూడా వచ్చి చెప్పాట అసలు ఇతను బతకడు, శరీరం అంతా బోన్ క్యాన్సర్ పాకేసింది, ఇతను బతికే అవకాశం లేదంటే లేదు అని ఖచ్చితంగా చెప్పాట. ఈయన ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఈయన బతికే ఉన్నాడు, చిన్నప్పుడు ఎప్పుడో జరిగిందని చెప్తున్నాడు. దాని తాలూకు రిపోర్ట్స్ కానీ, ఎక్స్రే రిపోర్ట్స్, లేదంటే డాక్టర్ అడ్మిట్ చేసుకున్నటువంటి అడ్మిషన్ రిపోర్ట్స్ కానీ ఏమన్నా ఈయన చూపిస్తున్నాడా? నోటితో చెప్తున్నాడు. ఈయన ఇంకొక దాంట్లో కూడా ఎక్కడ చెప్పినట్టున్నాడు వేరే ఛానల్లో, అక్కడ కూడా ఇదే కథ చెప్పాడు. కానీ రిపోర్ట్లు ఏమీ చూపించట్లేదు. ఇదిగో 4th స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్, ఇప్పుడు క్యాన్సర్ లేకుండా దాదాపు ఇప్పుడు 60 ఏళ్ళో 50 ఏళ్ళో ఉండుంటాయి కదా, ఈయనకి ఇన్నాళ్ళు బతికాడు అంటే అది ఎంత గొప్ప విషయం, అది ఎంత గొప్పగా చెప్పాలి, వీళ్ళు ఎంత ప్రచారం చేయాలి. అసలు లండన్ నుంచి వచ్చిన డాక్టర్ కూడా ఈ రిపోర్ట్లు చూసి ఎలా తగ్గింది 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, నీకు మళ్ళీ ఎలా క్యూర్ అయింది అని చెప్పి ఇతని మీద పరిశోధనలు చేస్తారు. పైగా ఈయనకి ఇప్పుడు 50 ఏళ్ళు అంటే 50 ఏళ్ళ క్రితం క్యాన్సర్ కింద ట్రీట్మెంట్ కూడా లేదు, ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా లేదు. మరి ఆ టైంలోనే 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ నుంచి తగ్గిపోయి ఈయన బతికాడు అంటే అది ఎంత గొప్ప సంచలనం అవ్వాలి, అసలు ప్రపంచంలో అన్ని వార్తాపత్రికల్లో రావాలి. ఈయన చెప్పేంత వరకు ఎవరికి తెలియదు ఈ విషయం. ఈ వీడియో చూసిన వాడికో లేదా ఎదురుకుండా కూర్చున్న గొర్రెలకో తప్ప ఎవరికి ఏ విషయమో తెలియదు. అంటే ఇది అబద్ధం అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? మనం ముందే అనుకున్నాం, తర్కానికి అందనటువంటి మాటల గురించే మనం మాట్లాడతాం. భగవంతుడు అనేది విశ్వాసం, దాని గురించి మనం ఎప్పుడు మాట్లాడటానికి లేదు. అసలు ఏ మతంలో అయినా భగవంతుడు అంటేనే విశ్వాసం. వాడి విశ్వాసాన్ని కాలరాసే హక్కు మనకు లేదు, వాడి విశ్వాసాన్ని తప్పు అని చెప్పే హక్కు మనకు లేదు. కానీ ఆ విశ్వాసం పేరిట ఇటువంటి మోసపు మాటలు, అబద్ధపు మాటలు ఎవరైతే చెప్తున్నారో దాన్ని ఖండించే హక్కు మనందరికీ ఉంది. ఇంకా ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, లండన్ డాక్టర్ చెప్పినా కూడా నాకు తగ్గలేదు, పేపర్ మీద సంతకాలు పెట్టించేసుకోండి, వీడిని తొందరగా డిశ్చార్జ్ చేసేయండి, ఇక్కడి నుంచి బయటికి పంపించేయండి అని చెప్పారట.